ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె క్రేజీ హీరోయిన్. అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారు హృదయాలను దోచేసింది. తక్కువ సమయంలోనే తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసింది. కానీ ఆమె చేసిన కొన్ని పొరపాట్లతో కెరీర్ పూర్తిగా నాశనం చేసుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది హీరోయిన్స్ కొత్తగా వెండితెరకు పరిచయం అయ్యేవారు. అతి తక్కువ సమయంలోనే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలామంది ఉన్నారు. అందులో ఈ హీరోయిన్ కూడా ఒకరు. అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పరిచయం చేసిన హీరోయిన్లలో ఆమె ఒకరు. శ్రీకాంత్ హీరోగా నటించిన అందమైన ప్రేమ కథా చిత్రం తాజ్మహల్ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసిన ఈ అమ్మడుకు అదే సమయంలో హిందీలోనూ అవకాశాలు అందుకుంది. ఆ హీరోయిన్ పేరు మోనికా బేడి. పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లా చెబ్బేవాల్ గ్రామంలో జన్మించిన ఈ చిన్నది ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు 1979లో నార్వేలోని డ్రామెన్కు మారారు. తెలుగులో తాజ్మహల్, శివయ్య, సొగ్గాడి పెళ్ళాం, సర్కస్ సత్తిపండు, 1998లో వచ్చిన చూడాలని ఉంది, స్పీడ్ డాన్సర్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత సురక్ష మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఇదంతా పక్కన పెడితే ఈ బ్యూటీకి అప్పట్లో మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ కెరీర్ పీక్లో ఉండగానే పలు వివాదాల్లో చిక్కుకొని సినిమాలకు దూరమైంది. సెప్టెంబర్ 2002లో నకిలీ పత్రాలతో దేశంలోకి ప్రవేశించినందుకు పోర్చుగల్లో ఆమెతో పాటు అబూ సలేం అనే భారతీయ గ్యాంగ్స్టర్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె జైలు శిక్ష సైతం అనుభవించింది. 2006లో ఫేక్ పేరుతో పాస్పోర్ట్ తెచ్చుకున్నందుకు ఈ నటిని భారత న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఇలా వరుస వివాదాల్లో చిక్కుకొని కెరీర్ నాశనం చేసుకుంది. అబూతో ప్రేమలో పడిన తర్వాత మోనికా ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చింది. సినిమాలు తగ్గించి ఎక్కువ సమయం అతనితోనే గడిపింది. 2002 సెప్టెంబర్లో నకిలీ పత్రాలతో దేశంలోకి ప్రవేశించినందుకు ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె 5 ఏళ్లు జైలు శిక్ష సైతం అనుభవించింది. ఇలా మాఫియా డాన్తో పరిచయమే ఆమె కెరీర్ని నాశనం చేసింది. లేదంటే మోనికా బాలీవుడ్లో ఓ స్టార్ హీరోయిన్గా కొనసాగేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.